ఫ్రెండ్స్, నేను మోర్కళి చూపిస్తున్నాను. ఇది మా నాన్నమ్మ గారి కాలం నాటి వంట. తమిళియన్స్ ఎక్కువ చేస్తారు. మా నాన్నమ్మ గారు కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి మాకు అన్నీ అక్కడ వంటలన్నీ రుచి చూపిస్తూ ఉండేవారు. దీనికి కావాల్సింది ఏంటంటే, ముందు కొంచెం బియ్యపిండిని 1 కప్పున్నర బియ్యపిండికి, మెత్తటి పిండికి 2 కప్పులు పుల్లటి మజ్జిగ, బాగా పులుపని కాదు, తినే ఇష్టాన్ని బట్టి మజ్జిగ కలుపుకొని ఇలా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలి. అయిన తర్వాత దీనికి కావాల్సింది కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర. మామూలుగా కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. నేను వేయట్లేదు ఇంగువ. ఇది కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం నూనె పెట్టుకుని ఇప్పుడు నూనెలో ముందు కొంచెం ఆవాలు వేస్తున్నాను. తర్వాత కొంచెం శనగపప్పు, ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకుంటారు, కానీ ఇది టిఫిన్ కింద వాడతారు. జీలకర్ర కొంచెం వేగాక వేయాలి. ఇది వేరుశనగపప్పు నూనె మాత్రమే వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎంత నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా, అందుకని. ఎందుకో మరి ఇది ఏ కాలంలోనూ తయారు చేయబడ్డ పిండి వంట. జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తాను నేను వంటల్లో. కరివేపాకు, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఇవి చాలా కారం ఉన్నాయి, అందుకే కొంచెం వేస్తున్నాను. ఏమో ఇంకా ఎంతమంది చెప్పినా నేను పిజ్జాలు, బర్గర్లకి మారలేకపోతున్నాను. ఇలా ఉన్నాక ఇప్పుడు దీంట్లో ఇది వేగింది కదా, ఇది వేగాక ఇందులో ఇది పోసేయాలి. వేసి ఇందులో సరిపడా ఉప్పు వేసేసి కొంచెం ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. ఇలా ఇది కొంచెం నీళ్ళు పోసి కలుపుదాం. గిన్నె కొంచెం నీళ్ళు పోసి కలపచ్చు. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. పిండి మెత్తగా ఉంటుంది కదా. దీన్ని చాలామంది కొంచెం కేక్ లాగా కూడా కొంచెం పళ్ళెల్లో వేసుకుని కట్ చేస్తారు పీసెస్ కింద. కొంచెం గట్టిగా చేసి మేము కొంచెం దగ్గర పడగానే ఆపేస్తాం. పిండి కదా, నేను కొంచెం అందులో చిక్కటి పెరుగు వేసాను. మరీ పల్చటి నీళ్ళలో చేసుకోవచ్చు, అని ఇలా చిక్కటి పెరుగులో వేసాను. ఇలా కలుపుతూ ఉండాలి దీన్ని. ఇప్పుడు ఇలా వచ్చే వరకు తిప్పుకోవాలి. దీన్ని ఇంచుమించు బొంబాయిలో ఉప్మాలా వస్తుంది. అలా వచ్చే వరకు తిప్పుకుని ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. ఆపేసి ఇందులో పూర్వం వాళ్ళు ఎందుకంత బలంగా శక్తిగా ఉండేవారంటే, ఇలాంటి డూప్లికేట్ పిండ్లు కాకుండా ఆడించిన బియ్యంతో ఇంట్లో వచ్చిన మజ్జిగతో ఇలా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత శక్తి ఉండేది. మనం పొద్దున్న ఇప్పుడు ఉపవాసం చేస్తే మన్నాడు పొద్దున్న ముందు ఏం తిందామో రాత్రి ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు అలా కాదు. అంచేది ఇలా ఇది మోరికళి అంటే నేను ఇప్పుడు ఆపేసాను. చూసారు కదా ఫ్రెండ్స్.